Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. టైమ్ టు ప్రోహిబిట్ జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ పాలిటిక్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై కాళేశ్వరం రాజ్, who was a lawyer at the Supreme Court of India, the Apex Court of India లో పనిచేస్తున్నటువంటి లాయర్ ఈయన దిస్ పర్టికులర్ ఆర్టికల్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, ఇన్ డెప్త్, పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్న అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఐ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ how to analyze an editorial article on your own and how to make notes out of it. మీ ఓన్గా మీరు నోట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ని మాట్లాడుకుంటూ ఆర్గానిక్గా మనం ఈ స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క రోజు నేను ఒకవేళ హిందూ అనాలిసిస్ మిస్ అవ్వను, మ్యాక్సిమం స్కిప్ చేయను. కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ, మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్ రాస్తుండడం వల్ల వాళ్ళకి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొంత సమయం వాళ్ళ మీద కూడా నేను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది నా మీద డిపెండ్ అయి ఉన్నారు. అందుకోసమని నేను చెప్తున్నాను, 1-2 రోజులు ఎప్పుడైనా మిస్ అయినా మీ ఓన్గా మీరు ఎలా ఒక పర్టికులర్ ఆర్టికల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఎనీ ఒపెడ్ ఆర్టికల్ కంప్రైజెస్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నేను ద హిందూలో ఈరోజు ఈ ఆర్టికల్ చదివిన విత్ ఇన్ 15 to 20 సెకండ్స్లో ఈ ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రమ్ 6 to 7 లాంగ్ ఇయర్స్ నేను ద హిందూ న్యూస్ పేపర్ని అనలైజ్ చేస్తున్నాను. వెరాజ్ ఫ్రమ్ 10 years ఆల్మోస్ట్ నేను ద హిందూ పేపర్ని ఆల్మోస్ట్ ఎవ్రీడే చదువుతున్నాను. నేను బ్రష్ ఎలా చేస్తాను, స్నానం ఎలా చేస్తాను, హిందూ పేపర్ చదవడం అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ, వెరీ ఈజీ ఫర్ మీ టు ఐడెంటిఫై ద సెంట్రల్ ఐడియా. బట్ కానీ మీకు కాస్త టైం పడుతుంది. డోంట్ వరీ, విత్ ప్రాక్టీస్ అండ్ విత్ కన్సిస్టెన్సీ చాలా ఈజీగా మీరు స్కిల్ని బిల్డ్ చేసుకోవచ్చు, నాది హామీ. సో ఫస్ట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏ సందర్భంలో దట్ పర్టికులర్ సెంట్రల్ ఐడియా గురించి ఈ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లోకి వచ్చినటువంటి విషయం ఏంటి, ఏ వర్తమాన అంశం గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది, దాని గురించి మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ప్రతి ఒపెడ్ ఆర్టికల్లో లేదా ప్రతి ఎడిటోరియల్ ఆర్టికల్లో దే విల్ మెన్షన్, ద ఆథర్స్ విల్ మెన్షన్ రిలవెంట్ డేటా సపోర్టింగ్ దేర్ రికమెండేషన్స్ ఆర్ దేర్ కామెంట్స్. సో ఊరికే నా ఒపీనియన్ ఇది అని చెప్పరు, వాళ్ళకి డేటా ఇస్తారు. వాళ్ళకంటూ ఒక బేసిస్ ఉంటుంది, ఒక రేషనాలిటీ ఉంటుంది, లాజిక్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రిలవెంట్ డేటా ఏదైనా అవ్వచ్చు, వేరు రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు అయినా అవ్వచ్చు, ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరియస్ రిపోర్ట్స్, అప్పటి వరకు రిలీజ్ అయినటువంటి రిపోర్ట్స్ అయినా అవ్వచ్చు. వాటిని బేస్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు కామెంట్ చేస్తారు. కాబట్టి రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ప్రతి ఎడిటోరియల్ కూడా ఎయిదర్ సమ్ ఇష్యూస్ గురించైనా మాట్లాడుతుంది, లేకపోతే అచీవ్మెంట్స్ గురించైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ ఇష్యూస్ లేదా అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిని ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ విధంగా ఆర్టికులేట్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాని తర్వాత ఎనీ ఆథర్ ఇష్యూస్ని మెన్షన్ చేసి మాత్రమే ఊరుకోరు. తప్పకుండా ఏం చేస్తారు అంటే దే విల్ కమ్ అప్ విత్ సమ్ రికమెండేషన్స్. వే ఫార్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక పర్టికులర్ ఇష్యూని చెప్పడంతో పాటు ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అని వాళ్ళ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. సో ఏ ఎడిటోరియల్ అయినా యూజువల్లీ ట్రెడిషనల్లీ 90% ఆఫ్ ద ఎడిటోరియల్స్ ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ద బేసిక్ కంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎడిటోరియల్ మనం డిస్కస్ చేశాం కాబట్టి, ఒపెడ్ ఆర్టికల్ మనం డిస్కస్ చేశాం కాబట్టి, మన ఫస్ట్ ఆర్టికల్కి దీన్ని మనం అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ కూడా మనం ఇదే అప్రోచ్తో డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్, దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ ఆథర్డ్ బై కాళేశ్వరం రాజ్, హూ వాజ్ ఎ లాయర్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా.
ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి ఆయన మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి ఆయన డిస్కస్ చేస్తున్నారు. సార్ ఎందుకు సార్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్? ఏ సందర్భంలో దాని గురించి మాట్లాడుతున్నారు? అది మనం కాంటెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి కాస్త ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి, ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏం తెలియాలో మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినండి. ద ఇయర్ 1748 1748 సంవత్సరంలో ఎ ఫ్రెంచ్ పొలిటికల్ ఫిలాసఫర్ అండ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద రెనెసా పీరియడ్ ఇన్ యూరప్, దట్ ఈస్ మాంటెక్స్క్యూ, ఆయన స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటటువంటి పుస్తకంలో he came up with an idea, he came up with a model, he came up with a doctrine named separation of powers. ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని మనం అధికార విభజన సిద్ధాంతంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, లేదా అధికార పృథక్కరణ సిద్ధాంతంగా చెప్తాం, లేదా అధికార వేర్పాటు సిద్ధాంతంగా మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. త్రూ దిస్ డాక్ట్రైన్ వాట్ మాంటెక్స్క్యూ సెడ్, మాంటెక్స్క్యూ త్రూ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ he concluded that liberty of an individual can be achieved only through separation of powers. గవర్నమెంట్ యొక్క పవర్స్ని విభజించడం ద్వారా మాత్రమే మనం ఒక ఇండివిజువల్ యొక్క లిబర్టీ, స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది అతనికి అందించగలము అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎలా డివైడ్ చేయాలంటే గవర్నమెంట్ని వేరియస్ ఆర్గాన్స్గా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీగా డివైడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖగా డివైడ్ చేయాలి. అండ్ ఒకరిని ఇంకొకరికి అకౌంటబుల్గా మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎప్పుడంటే లిబర్టీ అచీవ్ అవుతుంది? ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద లెజిస్లేచర్. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ ఏదైతే ఉంటుందో దానికి ఎప్పుడు ఆన్సరబుల్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీతనమైనటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కానీ లేకపోతే లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్గా వాచ్ చేయాల్సినటువంటి వాచ్ డాగ్గా ఎవరు పనిచేయాలి? జ్యుడిషియరీ పనిచేయాలి, న్యాయశాఖ పనిచేయాలి. ఎప్పుడైతే జ్యుడిషియరీ వీలైనంత ఇండిపెండెంట్గా, వీలైనంత స్వతంత్రంగా, ఎటువంటి బయాస్ లేకుండా తన పని చేయగలదో అప్పుడు పీపుల్ యొక్క లిబర్టీ అండ్ పీపుల్ యొక్క రైట్స్, హక్కులు ఏవైతే ఉంటాయో అవి అప్హోల్డ్ చేయబడ్డమైనటువంటి జరుగుతుంది. సో మనం ఇండియాలో కూడా క్లియర్గా ఈవెన్ అవర్ కాన్స్టిట్యూషన్, దో అవర్ కాన్స్టిట్యూషన్ నెవర్ యూజ్ దట్ వర్డ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వెరీ స్పెసిఫిక్గా ఆ పదం అనేటువంటిది వాడకపోయినా, ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ పర్సీవ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, మన ఇండియా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసింది. డాక్ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు, క్లియర్గా మనకు తెలుస్తుంది. అంతేనా? మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ లాంటి వేరు ఆర్గాన్స్ అనేటటువంటి మన గవర్నమెంట్లో పార్ట్గా ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ద డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేయబడ్డం అనేటువంటి జరిగింది త్రూ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే లెజిస్లేచర్ విల్ కంట్రోల్ ద అదర్ టూ ఆర్గాన్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. Executive will control the other two organs, legislature and judiciary. Judiciary will control the other two organs, legislature and executive. Isn't it? So this particular checks and balances ఏవైతే ఉంటాయి, సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేయడం వల్ల అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్షూర్ చేయొచ్చు అని చెప్పి మన ఫాదర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎన్విజన్ చేయడం అనేటువంటి జరిగింది, ఆ విధంగా ఆలోచించడం అనేటువంటిది జరిగిందాం. బట్ హౌఎవర్, అయినప్పటికీ ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ ప్రొమల్గేషన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, the independence of judiciary was largely undermined. There were many instances where the independence of judiciary was largely undermined. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, భారత న్యాయశాఖలో సంస్కరణలు తీసుకురావాలి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది అప్హోల్డ్ చేసే విధంగా మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో మనం చాలా మార్పులు ఏవైతే ఉంటాయో అవి చేయాలి అని చెప్పి అడ్వకేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో దిస్ లార్జ్లీ డిబేటెడ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాని గురించి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మాట్లాడుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిమైస్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, దిస్ ఇస్ సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే ఏ కాంటెక్స్లో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి మనకి ఈ ఆర్టికల్లో మన ఆథర్ మెన్షన్ చేశారు సార్? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా కల్కత్తా హైకోర్టుకి చెందినటువంటి ఒక జడ్జ్, హిజ్ నేమ్ ఈస్ అభిజిత్ గంగోపాధ్యాయ్, ఆయన తన జడ్జ్ పదవికి రిజైన్ చేసి, రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం అనేటువంటిది జరిగింది. సో విలేకరులు అడిగారు బీజేపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే, బీజేపీ మమ్మల్ని అప్రోచ్ అయింది, నాకు కూడా ఎప్పటి నుంచో బీజేపీలో జాయిన్ అవ్వాలని ఉంది, సో నేను పార్టీకి ఒక సోల్జర్ లాగా, ఒక సైనికుడిలాగా పనిచేయాలనుకుంటున్నాను, సో అందుకోసం అని చెప్పి నేను బీజేపీ పార్టీలో చేరుతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఎంటైర్
జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీలో దిస్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా కలకలం రేపడం అనేది జరిగింది, చాలా కాంట్రవర్సీకి కారణం అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే యాజ్ ఎ జడ్జ్ ఇతను చాలాసార్లు న్యూస్లో ఉండడం అనేది జరిగింది ఫర్ వెరీ రాంగ్ రీజన్స్. చాలా కాంట్రవర్సీస్కి ఈయన జడ్జిగా పనిచేసినప్పుడు కారణం అవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ సెంటర్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీకి అండ్ వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సయోధ్య లేనటువంటి పక్షంలో, టర్మ్స్ బాగాలేనటువంటి సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు ఈయన ఎద్దేవా చేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన టీవీ ఇంటర్వ్యూస్లోకి వచ్చి మమతా బెనర్జీ తీసుకొచ్చినటువంటి పాలసీస్ కరెక్ట్ కాదు, చాలా స్కాములు జరుగుతున్నాయి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఆయన ఎగ్జిక్యూటివ్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు ఓటర్స్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ యొక్క సస్టెనెన్స్ అండ్ సస్టైనబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఓటర్స్ యొక్క ట్రస్ట్ని ద ఇంక్యుమెంట్ గవర్నమెంట్ కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నటువంటి ముందు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెజెంట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కూడా చాలా కామెంట్స్ చేయడం అనేది జరిగింది. చాలా మంది దాన్ని కూడా వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ పార్టీకి సానుభూతి పరుడుగా ఉండేవాళ్ళు ఎన్వి రమణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని ఆయన తప్పుపడడం అనేది జరిగింది. మన తెలుగు చచ్చిపోతుంది అనే విధంగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి కలకలమే రాగడం అనేటువంటిది జరిగింది. సో ఒక చీఫ్ జస్టిస్ హోదాలో కానీ లేకపోతే ఒక హైకోర్టు యొక్క జడ్జి హోదాలో కానీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వాల మీద అలా కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి దగ్గరగా, ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా మాట్లాడడం కానీ, అది ఎంతవరకు సబబు, అది ఎంతవరకు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని అప్హోల్డ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. జ్యుడిషియల్ శాంక్టిటీ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ద ఫెయిర్ బిహేవియర్ ఆఫ్ జ్యుడిషియరీ, దాన్ని ఎంతవరకు అప్హోల్డ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనేది ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ప్రశ్న, క్వశ్చన్ కింద మనం మాట్లాడచ్చు. డివై చంద్రచూడ్ ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఇంక్లూడ్ అయినటువంటి ఒక బెంచ్ కూడా, సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏం చెప్పింది అంటే, హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళకి ఏం పని టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళ యొక్క పని ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్ రేషనాలిటీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్ మ్యాండేట్. లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషనల్లా కాదా, దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. పీపుల్స్ యొక్క రైట్స్కి ఏమైనా భంగం వాటిల్తుందో లేదో చూడాలి. గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ యొక్క విధి విధానాలు, పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎందుకు జడ్జెస్ ఇంటర్వ్యూన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. పొలిటికల్ మ్యాటర్స్లో న్యూట్రాలిటీ ప్రదర్శించాల్సినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు పొలిటికల్ మ్యాటర్స్లో అనేటటువంటిది ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జడ్జి గారే ఉన్నారు అభిజిత్ గంగోపాధ్యాయ. ఆయనకి బీజేపీ పార్టీ అనేది మైండ్లో ఉంటే, ఫేవరబుల్గా ఆయన ఉండుంటే ఫస్ట్ నుంచి, నిజంగా ఆయన యొక్క తీర్పులు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రభావితం చేయదా ఆయన మైండ్ సెట్ కానీ, లేకపోతే ఆయన అన్బయాస్డ్గా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదంటారా? తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఇజంట్ ఇట్? అండ్ ఈవెన్ జడ్జిగా రాజీనామా చేసిన వెంటనే ఒక పొలిటికల్ పార్టీలో చేరేటటువంటి దృక్పథం ఉన్నప్పుడు అతను ఏమనుకుంటారు, దేర్ విల్ బి ఏ సిస్టమ్ ఆఫ్ క్విడ్ ప్రో కో, ఇజంట్ ఇట్? ఐ విల్ ఆఫర్ యూ సంథింగ్, యూ గివ్ మీ సంథింగ్. నేను నీకు అనుగుణంగా తీర్పిస్తాను. నేను రేపు పొద్దున్న జడ్జిగా రిజైన్ చేసి నేను ఈ పొలిటికల్ పార్టీలో చేరిన తర్వాత నాకు ఒక మంచి పదవివు, రాజ్యసభ మెంబర్గా నన్ను ఎన్నిక చేయి, లేకపోతే ఒక రాష్ట్రానికి గవర్నర్గా నన్ను పంపించు అని చెప్పి ఇలా ఒక బ్రైబ్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, ఇజంట్ ఇట్? సో అప్పుడు అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే కోరుకొని కాన్స్టిట్యూషనల్ మేకర్స్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్ట్రైన్ని మన కాన్స్టిట్యూషన్లో ఇంబైబ్ చేశారో, తీసుకొచ్చారో, అది పూర్తిగా ద స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, వేరు వేరు జడ్జెస్, న్యాయమూర్తుల యొక్క తీర్పులు ఏవైతే ఉంటాయో దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిజైర్ ఫర్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ జాబ్. పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్ అయిన తర్వాత లేదా రిజైన్ చేసిన తర్వాత ఏ పోస్ట్ కావాలి, ఏ పోస్ట్ను వాళ్ళు ఆశిస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ తీర్పులు ఏవైతే ఉంటాయో ఆధారపడి ఉంటాయి. అందుకే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేటువంటిది ఉండాలి. అంటే రిజైన్ చేసిన తర్వాత కానీ లేకపోతే రిటైర్ అయిన తర్వాత కానీ కొంతకాలం మధ్యలో ఉండి, అంటే కొంతకాలం తర్వాత మాత్రమే వీళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఏదైతే ఉందో అనుభవించేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జడ్జిగా 2024లో రిటైర్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 years కూలింగ్ పీరియడ్ పెట్టారనుకోండి, అంటే 2034లోనే అతను ఒక పొలిటికల్ పార్టీలో ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి, పొలిటికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే ఒక పదవి చేపట్టాలని చెప్పి ఒక టైం లిమిట్ అనేటటువంటిది పెట్టాలని చెప్పి ఆయన ముందే చెప్పడం అనేటటువంటిది జరిగిందాం. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో ఏం రాస్తారు, రీసెంట్గా కల్కట్టా హైకోర్టుకి చెందినటువంటి ఒక జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన తన పదవికి రిజైన్ చేసి ఒక పొలిటికల్ పార్టీలో ఆయన చేరడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సింపుల్గా అలా రాసుకుంటారు. ఇప్పుడు
ఇలాంటి ఇన్స్టెన్సెస్ ముందు ఎప్పుడైనా జరిగినాయా లేదా అని చెప్పి రిలవెంట్ డేటా కూడా మనకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1967లో అప్పటి చీఫ్ జస్టిస్ అయినటువంటి కోకా సుబ్బారావు ఆయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. 1983లో సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి బహరూల్ ఇస్లాం ఆయన సుప్రీంకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. రైట్, దేర్ వర్ సమ్ ఇన్స్టెన్సెస్. సో 1916లో జరిగినటువంటి ఇన్స్టెన్స్ కానీ లేకపోతే 1983లో జరిగినటువంటి ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి దిస్ పర్టికులర్ దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్, ఈ విధంగా రిలవెంట్ డేటా మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కొన్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే నో లీగల్ బార్, ఒక చట్టం అనేటటువంటిది లేదు. జడ్జెస్ వాళ్ళు రిజైన్ చేసి ఒక పొలిటికల్ పార్టీలో చేరకూడదు అనేటటువంటి చెప్పే ఒక చట్టం ఏమైనా ఉందా అనేటటువంటిది లేదు. ఇండియా హ్యాస్ నెవర్ లెజిస్లేటెడ్ ఓవర్ ద జ్యుడిషియల్ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి న్యాయస్థానాల్లో పనిచేసినటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి లెజిస్లేషన్ చట్టంగానే ఏమైనా ఉందా అంటే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక చట్టం తీసుకురావాలి అనే వాదన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్లోనే జరగడం అనేటువంటి జరిగింది. ఏ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నేమ్డ్ కేటీ షా ఆయన ఏం సజెస్ట్ చేశారు అంటే జడ్జెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ షుడ్ బి లీగల్లీ బార్డ్ ఫ్రమ్ ఆక్యుపైయింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అంటే గవర్నమెంట్లో కొన్ని పదవులు ఏవైతే ఉంటాయో వాటిలో చేరకుండా ఒక బార్ ఒక ఏది ఉండాలి, ఒక రెస్ట్రిక్షన్ అనేటటువంటిది ఉండాలి. ఆ విధమైనటువంటి రూల్ అనేటటువంటిది తీసుకురావాలి. అప్పుడే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్హోల్డ్ చేయొచ్చు అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. బట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దీనికి ఫేవరబుల్గా లేదు, అందుకే ఎటువంటి రూల్స్ పెట్టలేదు. ఎందుకంటే జడ్జెస్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా జ్యుడిషియల్ బిహేవియర్ ఆఫ్ జడ్జెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ రూల్స్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అర్థమైందా? సో అప్పుడే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటువంటి సాధ్యపడుతుంది అని చెప్పి వాళ్ళ వాదన అనమాట. ఎగ్జిక్యూటివ్ చేసినటువంటి చట్టం, లెజిస్లేచర్ చేసినటువంటి ఒక చట్టం కానీ ఎగ్జిక్యూటివ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక చట్టం కానీ జడ్జెస్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉంటే దట్ విల్ బి ఎ డెత్ నోట్ ఆర్ డెత్ బ్లో ఫర్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సో ఆ విషయాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బలంగా నమ్మడం అనేటువంటి జరిగింది. అందుకే ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయలేదు మన కాన్స్టిట్యూషన్లో. ఓకేనా? అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూని ఏం మెన్షన్ చేశారు అంటే ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ టు రిమూవ్ ఎ జడ్జ్. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ జడ్జ్ ఏదైతే ఉందో అది చాలా చాలా కష్టమైంది. ఒక పర్టిక్యులర్ జడ్జ్ తప్పు చేశాడు అనుకోండి, ఆ జడ్జిని ఎలా రిమూవ్ చేయొచ్చు? ఓన్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. బట్ కానీ ఇక్కడ గమనించండి, ఒక జడ్జ్ ఎవరికైనా ఫేవరబుల్గా డెసిషన్ తీసుకున్నాడంటే అతను గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీకి ఫేవర్గా డెసిషన్ తీసుకుంటాడా, లేకపోతే ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో వాళ్ళకి ఫేవర్గా డెసిషన్ తీసుకుంటాడా? డెసిషన్ తీసుకోరు. ఓన్లీ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి ఫేవర్గానే డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్స్టెన్స్లో కూడా మిస్టర్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆయన పవర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీలోనే చేరాలనుకున్నాడు, కానీ వేరే అదర్ పార్టీలు ఏమైనా చేరడానికి అంత మొగ్గు చూపించడం అనేది జరిగిందా? లేదు. సో ఒకవేళ ఈ జడ్జ్ ఎగ్జిక్యూటివ్కి సపోర్ట్ చేశాడు అనుకోండి, దట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్ట్, దట్ ఈస్ ఎ వెరీ ఇంప్రాపర్ కండక్ట్ బై ఎ జడ్జ్. అధికారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఫేవర్గా తీర్పు అనేటువంటిది ఇవ్వడం. కానీ అలా చేశాడని చెప్పి పార్లమెంట్లో మెజారిటీ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ, గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీ ఆ జడ్జిని రిమూవ్ చేస్తుందా? దట్ ఈస్ ఇంప్రాక్టికల్. అది అవుతుందా నిజంగా? ఎందుకంటే ఎవరైతే తనకు హెల్ప్ చేశాడో అతన్ని దూరం చేసుకోవాలని చెప్పి ఆ పొలిటికల్ పార్టీ అనుకుంటుందా? అనుకోదు. రైట్. సో రిమూవింగ్ జడ్జ్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వే ఫార్వర్డ్ ఏం చెప్పారు అంటే అప్హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ అప్హోల్డ్ అవ్వాలని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అందులో సందేహమే లేదు. అందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణంలో అది భాగం. అది అప్హోల్డ్ అవ్వడానికి ప్రయత్నాలు అనేటటువంటివి జరగాలి. అది అప్హోల్డ్ అయ్యే విధంగా డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈవెన్ 2002లో తీసుకొచ్చినటువంటి ద బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కండక్ట్, దీనిలో మెన్షన్ చేసినటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జడ్జెస్ ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలి. ఈ డిక్లరేషన్లో వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి మెన్షన్ చేశారు. విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, జ్యుడిషియల్ ఇంపార్షియాలిటీ, జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ, జ్యుడిషియల్ ప్రొపరైటీ, ఈక్వాలిటీ, కాంపిటెన్స్ అండ్ డిలిజెన్స్. దీస్ ఆర్ సమ్ బేసిక్
ఆస్పెక్ట్స్ దట్ ఎ జడ్జ్ మస్ట్ ఇన్కల్కేట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అతని బిహేవియర్లో ఇవన్నీ భాగంగా ఉండాలి. ఈవెన్ క్లాజ్ 2.4 ఆఫ్ దిస్ డిక్లరేషన్ ఏం చెప్తుంది అంటే, ఇట్ టాక్స్ అగెన్స్ట్ ద జడ్జ్ మేకింగ్ కామెంట్స్ దట్ మైట్ రీజనబుల్లీ బీ ఎక్స్పెక్టెడ్ టు ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఎ కేస్. ఒక కేసు యొక్క అవుట్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి విధంగా జడ్జి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎంతవరకు అక్కడ అతనికి పరిమితులు ఉన్నాయో అంతవరకు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఒక జడ్జి ఒక పర్టికులర్ కేసు విషయంలో తను ఇంపార్షియల్గా, తను బయాస్ లేకుండా జడ్జిమెంట్ ఇవ్వలేను అని తను భావిస్తే తను ఆ పర్టికులర్ కేసు నుంచి బయటకు వెళ్ళిపోవాలి. వేరే జడ్జికి ఆ పర్టికులర్ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని అప్పచెప్పాలి. ఏ జడ్జ్ షెల్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఇన్ ఎ వే దట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ జుడిషియల్ ఆఫీస్ యాజ్ వెల్. జుడిషియల్ ఆఫీసర్ అతని స్థాయి, అతని యొక్క పరిమితులు ఏవైతే ఉన్నాయో, అతని యొక్క గౌరవం ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఆయన మాట్లాడాలి. ఆయన ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీని గురించి వేరే జడ్జిమెంట్స్ పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. కాన్స్టిట్యూషన్ చెప్తుంది జుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ద కండక్ట్ ఆఫ్ జడ్జెస్ గురించి. అండ్ ఈవెన్ బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జుడిషియల్ కండక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా వేరియస్ ప్రిన్సిపల్స్ లేడౌన్ అవ్వడం అనేది జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వేరియస్ జడ్జిమెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సి రవిచంద్రన్ వర్సెస్ జస్టిస్ ఏఎం భట్టాచార్య 1955లో ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, టు కీప్ ద స్ట్రీమ్ ఆఫ్ జస్టిస్ క్లీన్ అండ్ ప్యూర్ ద జడ్జ్ మస్ట్ బి ఎండోర్డ్ విత్ స్టెర్లింగ్ క్యారెక్టర్, ఇంపెకబుల్లీ ఇంటిగ్రిటీ అండ్ అప్రైట్ బిహేవియర్. జడ్జి యొక్క కండక్ట్ అనేటువంటిది గౌరవప్రదంగా ఉండాలని చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అండ్ దాంతోపాటు ఇంకొక జుడిషియల్ వెర్డిక్ట్లో ఇన్ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో 1991లో తీర్పిచ్చింది. దానిలో ఏం చెప్పిందంటే, సొసైటీస్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాన్ని జడ్జెస్ ఫాలో అవ్వాలి. జడ్జెస్ ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పి సొసైటీ కోరుకుంటుందో ఆ విధంగా ఫాలో అవ్వాలి. అప్పుడే ట్రస్ట్ అనేటటువంటి జ్యుడిషియరీ మీద అప్హోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజల్లో న్యాయశాఖ మీద నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పారన్నమాట. సో వే ఫార్వర్డ్లో మనం ఏం మాట్లాడుకున్నాం, అప్హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అప్హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ వేరియస్ ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ ఇన్ బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కండక్ట్ లేదా బెంగళూరు డిక్లరేషన్ అని కూడా అంటారు. అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు తన ప్రీవియస్ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి వేరియస్ ఇవేవైతే ఉంటాయో ప్రిన్సిపల్స్ అండ్ ఐడియల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని జడ్జెస్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అండ్ వే ఫార్వర్డ్లో ఇంకొకటి ఏం మెన్షన్ చేశారు అంటే, జ్యుడిషియల్ లెజిస్లేషన్ గురించి మెన్షన్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. అంటే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీలో చేరకూడదు, అలాంటి చట్టం దిస్ లీగల్ బార్ ఏదైతే ఉంటుందో, లీగల్ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో అది పార్లమెంట్ చేసేటటువంటి అవకాశమే ఉండదు. ఆ ఛాన్సెస్ అనేటటువంటివి ప్రాక్టికల్గా ఉండవు, అందులో డౌటే లేదు. ఎందుకంటే జడ్జి ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇంక్యుమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాడు. ఇంక్యుమెంట్ గవర్నమెంట్ పార్లమెంట్లో మెజారిటీ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏవైనా తనకు మంచి చేసేటటువంటి జడ్జి లేకపోతే తనకు అనుగుణంగా తీర్పిచ్చేటువంటి జడ్జి ఎవరైతే ఉంటారో అతనికి వ్యతిరేకంగా చట్టం తీసుకురాగలదా? తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? చేయదు. సరిగ్గా జ్యుడిషియల్ లెజిస్లేషన్ ఉండాలి. ఈసారి ఒక చట్టం, ఒక రూల్ అనేటటువంటిది భారత న్యాయశాఖ అనేటటువంటిది చేయాలి అని చెప్పి మనకి మన ఆథర్ అయినటువంటి కాళేశ్వరం రాజు గారు చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ద ఇన్స్టెన్స్ ఆఫ్ అభిజిత్ గంగోపాధ్యాయ్ హూజ్ ఏ కల్కట్టా హైకోర్టు జడ్జ్, అతను యొక్క ఇన్స్టెన్స్, అతని ఇన్సిడెంట్ ఏదైతే ఉంది, డెవలప్మెంట్ ఏదైతే, దాని నుంచి ఒక అవకాశం తీసుకొని ఒక ఆపర్చునిటీగా మలుచుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇలాంటి జ్యుడిషియల్ అబరేషన్స్ లేదా ఇరెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో అవి దూరం అయ్యే విధంగా చర్యలు అనేటటువంటివి చేపట్టాలి. అప్పుడే ఇండియన్ జ్యుడిషియరీలో మనం కీలకమైనటువంటి మార్పులు, రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురాగలము అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. The top court must explicitly prohibit judges of constitutional courts from taking the political plunge even after they resign. వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత కానీ లేకపోతే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీలో చేరేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే జ్యుడిషియరీ ఒక చట్టమైనటువంటి చేయాలి, జ్యుడిషియల్ లెజిస్లేషన్తో ముందుకు రావాలి. ఎందుకంటే పార్లమెంట్ చేసే అవకాశం లేదు కాబట్టి, చట్టం చేసే అధిక అవకాశం లేదు కాబట్టి అని చెప్పి మనకు ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది. చూసారా, దట్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం రాయబడలేదు, అందులో సందేహమే లేదు. గుర్తుపెట్టుకోండి, మన ఆథర్ ఈ పర్టికులర్ ఆర్టికల్తో ఎందుకు ముందుకు రావడం అనేది జరిగింది? హీ వాంటెడ్ టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ ఇష్యూ, దిస్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియపరచాలి. హిందూ ఒక న్యూస్ పేపర్ అమ్మ, ప్రతిరోజు డైలీ న్యూస్ అనేటటువంటిది ప్రజలకు చేర్చడం మాత్రమే ద హిందూ న్యూస్ పేపర్ యొక్క పని, హిందూ న్యూస్ పేపర్ యొక్క మ్యాండేట్. హిందూ న్యూస్ పేపర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కోసం అయితే ఎటువంటి ఆర్టికల్స్ రచించడం అనేది జరగదు, ఏ విధంగా మన కోసం అంటూ ఒక వార్త ప్రచురించదు. కానీ హిందూలో ఎపీర్ అయినటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించుకొని మనం ఒక స్ట్రక్చర్డ్ నోట్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి మెయిన్స్కి చాలా ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ ఎస్టాబ్లిషింగ్ ద సెంట్రల్ ఐడియా,
సెకండ్, ఏ కాంటెక్స్లో ఆ సెంట్రల్ ఐడియా గురించి మన ఆథర్స్ మాట్లాడుతున్నారు. థర్డ్, రెలవెంట్ డేటా అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ సెంట్రల్ ఐడియా ఆర్ అదర్ ఇంపార్టెంట్ డేటా ఏది ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఇష్యూస్ లేదా అచీవ్మెంట్స్ గురించి ఏమైనా మెన్షన్ చేశారా, దానిలో ఇది చేశారా. అచీవ్మెంట్స్ ఎందుకంటున్నానంటే కొన్నిసార్లు మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీస్ కానీ కొన్ని దీంతో ముందుకు వస్తారు, కొన్ని ఇంపార్టెంట్ ఓపెడ్ ఆర్టికల్స్తో ముందుకు వస్తారు. దానిలో ఇష్యూస్ గురించి మాట్లాడరు వాళ్ళు. సో మా గవర్నమెంట్ ఇంత అచీవ్ చేసింది, అంత అచీవ్ చేసింది, ఇంత ఎకనామిక్ ప్రోగ్రెస్ సాధించాము, హెల్త్లో ఎంత సాధించామన్నట్టు మాట్లాడతారు. సో వాటిని మీరు మెన్షన్ చేయాలన్నమాట. అర్థమైతే అలాంటి ఆర్టికల్స్ కూడా వస్తాయి కాబట్టి నేను చెప్పాను. అండ్ ఆల్సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద వే ఫార్వర్డ్. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో మాట్లాడడం, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఎటువంటి రికమెండేషన్స్ మన ఆథర్స్ ఇచ్చారు దాని గురించి కూడా మనం నోట్ మేకింగ్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ విధంగా ఒక పర్టికులర్ ఎడిటోరియల్ని మనం డివైడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? సో ఇవన్నింటి వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ సమ్ స్టేట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఎకానమిక్స్ సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. అండ్ దిస్ ఆర్టికల్ వాజ్ ఆథర్డ్ బై 2 important eminent people. One is C. Rangarajan, who was a former chairman in the Prime Minister's Economic Advisory Council and Reserve Bank of India యొక్క ఫార్మర్ గవర్నర్గా కూడా ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వ్యక్తి చూడండి, డికే శ్రీవాత్సవ. ఇతను ఈజ్ అ ఫార్మర్ డైరెక్టర్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డిసిప్లిన్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా. అండ్ దానికి ఈయన డైరెక్టర్గా కూడా ఒకప్పుడు పనిచేయడం అనేటువంటిది జరిగిందమ్మా. సో యాజ్ యూజువల్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ముందు మెన్షన్ చేసినటువంటి ప్రాసెస్ ద్వారా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో, ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, distribution of financial resources by finance commission. ఫినాన్స్ కమిషన్ ఫినాన్షియల్ రిసోర్సెస్ని లేదా ఫండ్స్ని సెంటర్కి, స్టేట్స్కి అండ్ వివిధ రాష్ట్రాలకి మధ్య ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేటటువంటి రికమెండ్ చేసేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు. అండ్ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బై ఫినాన్స్ కమిషన్, దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతూ ఉండమనేటువంటి చర్య. సో సెంట్రల్ ఐడియా మనం ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, ఏ కాంటెక్స్లో ఎందుకు దిస్ పర్టికులర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఫినాన్స్ కమిషన్ గురించి అండ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ అరవింద్ పన్గారియా, రైట్. సో అండ్ ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయంట, కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయంట, ట్యాకిల్ చేయాల్సినటువంటి ఇష్యూస్, వాటి గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ద సెంట్రల్ ఐడియాలో మెన్షన్ చేసినటువంటి ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ గురించి టూకీగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీకు అర్థం కావాలి. ఫస్ట్ వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను. దాని తర్వాత 16th ఫినాన్స్ కమిషన్, దాని ఎదురుగా ఉన్నటువంటి వేరు సవాళ్ళు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడదాం. సో ఫినాన్స్ కమిషన్ ఇన్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీగా మనం చెప్పుకోవచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, ఏ బాడీ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో డైరెక్ట్గా మెన్షన్ చేసినటువంటి బాడీ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో డైరెక్ట్గా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగంలో డైరెక్ట్గా మెన్షన్ చేయబడడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఒక బాడీని రాజ్యాంగంలో మెన్షన్ చేసినా కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసి రాజ్యాంగానికి ఒక సవరణ చేసి ఏదైనా ఒక బాడీని రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేసింది అనుకోండి, ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి, దాన్ని కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రీసెంట్గానే 2018లో భారత పార్లమెంట్ చేసినటువంటి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి కాన్స్టిట్యూషనల్ బాడీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని అందించడం అనేటువంటి జరిగింది. ఓకేనా? డైరెక్ట్గా రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో మెన్షన్ చేసిన, రాజ్యాంగ సవరణ ద్వారా మెన్షన్ చేయబడిన, లేకపోతే
రాజ్యాంగం నుంచి పవర్స్ పొందేటటువంటి బాడీస్ని కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్గా పిలవడం అనేటువంటి జరిగింది. మరి ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నారు సార్. మరి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో దిస్ పర్టికులర్ బాడీ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది? ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ టాక్స్ అబౌట్ ఫినాన్స్ కమిషన్గా మనం చెప్తాం. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఫినాన్స్ కమిషన్ సార్? టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతుంది, వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి సార్? వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి సార్? ఫస్ట్ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడడం. సెంటర్ నుంచి స్టేట్స్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ జిఎస్టీ అనుకోండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఏదో ఒకటి. సో వాటిని అది మొత్తం 100 రూపాయలు సేకరించింది అనుకోండి పన్నుల రూపంలో. ఈ 100 రూపాయల్లో వేరు వేరు రాష్ట్రాలకి ఎంత ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం సంపాదించినటువంటి లేక పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఏదైతే ఉందో ప్రతి 100 రూపాయలు ఆదాయంలోని 42 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మిగిలిన 58 రూపాయలు తన కోసం ఉంచుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పనులు ఉంటాయి కదా, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇవన్నీ మేనేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో సంపాదించిన ప్రతి 100 రూపాయలు 58 రూపాయలు సెంటర్ ఉంచుకుంటుంది, 2 రూపాయలు స్టేట్స్కి ఇస్తుంది. 14th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. 15th ఫినాన్స్ కమిషన్, ద లాస్ట్ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే, సెంట్రల్ గవర్నమెంట్కి 1 రూపాయి పెంచింది, 59 రూపాయలు ఉంచుకోమంది. వేరే స్టేట్స్కి 41 రూపాయలు మాత్రమే అందించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే 2019లో ఏం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్టికల్ 370, 35A రెండింటిని డైల్యూట్ చేసి వెల్స్ట్వెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరిగింది. యూనియన్ టెరిటరీస్ యొక్క బాధ్యత మొత్తం కేంద్రం కిందే ఉంటుంది కాబట్టి, కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి కాబట్టి సెంటర్ యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది కాబట్టి 1 రూపాయి ఎక్స్ట్రా సెంటర్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వెర్టికల్ డెవల్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సెంటర్కి ఎంత ఉండాలి, స్టేట్స్కి ఎంత ఉండాలని చెప్పేటటువంటి. హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? మొత్తం రాష్ట్రాలకు కేటాయించినటువంటి డబ్బులు 100 రూపాయలు సెంట్రల్ ఆదాయంలో 42 రూపాయలు రాష్ట్రాలకు కేటాయించింది ఫినాన్స్ కమిషన్. అవునా? 42 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ 42 రూపాయల్లో తెలంగాణకి ఎంత ఇవ్వాలి? ఎంత వస్తుంది? 42 రూపాయల షేరు. తమిళనాడుకి ఎంత వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్కి ఎంత వెళ్తుంది? కేరళకి ఎంత వెళ్తుంది? కర్ణాటకకి ఎంత వెళ్తుంది? మహారాష్ట్రకి ఎంత వెళ్తుంది? అండ్ హిమాచల్ ప్రదేశ్కి ఎంత వెళ్తుంది? సో వాటి గురించి హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది చెప్తుంది అనమాట. అర్థమైందా? సో వెర్టికల్ అండ్ హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్కి తేడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఫినాన్స్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ద ఫినాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫినాన్షియల్ డెవల్యూషన్ గురించి రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పడం అనేటువంటి జరుగుతుందన్నమాట. మరి ప్రెసిడెంట్ ఎవరి యొక్క సలహాలు సూచనల మేరకు పనిచేస్తారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు పనిచేస్తారు కాబట్టి, సో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహాల మేరకు భారత రాష్ట్రపతి ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఫినాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు? ఒక చైర్మన్ ఉండమనేటటువంటి జరుగుతుంది, అండ్ దాంతోపాటు 4 other members ఉండమనేటువంటిది జరుగుతుంది. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అండర్ హిస్ వారెంట్ అండ్ సీల్, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ చైర్మన్కి ఎలాంటి అర్హతలు ఉండాలి, మెంబర్స్కి ఎలాంటి అర్హతలు ఉండాలి అనే నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? పార్లమెంట్ ఒక చట్టం ద్వారా క్వాలిఫికేషన్స్ నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. సో ఎలాంటి సెలక్షన్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి అర్హతలు వాళ్ళు కలిగి ఉండాలి అనే విషయాన్ని పార్లమెంట్ ఒక చట్టం రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఓన్లీ ఇవే చేస్తుంది ఆ ఫినాన్స్ కమిషన్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు కూడా చేస్తుంది. ఏ రాష్ట్రాలకి ఎంత గ్రాంటినేడ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించాలి అంటే, ఒక రాష్ట్రం యొక్క సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరుగుపరిచేందుకు కావాల్సినటువంటి ఎక్స్ట్రా మొత్తం స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకు ఇవ్వాలి, ఇస్తే ఎంత మొత్తం చెల్లించాలి. అండ్ 5th and 6th షెడ్యూల్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని స్పెషల్ కేటగిరీ రీజియన్స్ ఏవైతే ఉంటాయో, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎంత మొత్తం అనేటువంటి చెల్లించాలి, ఈ విషయాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో బైండింగ్గా గవర్నమెంట్ మీద బైండింగ్ కాదు. ఫినాన్స్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికమెండేషన్తో ముందుకు వచ్చింది అనుకోండి, కేంద్రం 58 రూపాయలు ఉంచుకోవాలి, స్టేట్స్కి 42 రూపాయలు ఇవ్వాలి ప్రతి 100 రూపాయల ఆదాయం అని చెప్పింది అనుకోండి, అది తప్పకుండా
సెంట్రల్ గవర్నమెంట్ పాటించాలా, బైండింగ్ కాదు, కేవలం ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే ఫినాన్స్ కమిషన్, అది గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ 60 రూపాయలు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, రాష్ట్రాలకు 40 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ అలా సెంట్రల్ గవర్నమెంట్ చేయవు. ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వేరే రాష్ట్రాల్లో కూడా అధికారం ఉంటుంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో బ్యాక్ ఫేర్ అవ్వకుండా, బ్యాక్లాష్ రాకుండా, సో సెంట్రల్లో ఉండే పొలిటికల్ పార్టీ ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని మామూలుగా యూజువల్గా అదే విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుందాం. ఓకేనా? సో బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ మెన్షన్ చేసాం. రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ని ఆర్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు? దిస్ డిస్ట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ రిసోర్సెస్ గురించి రికమెండ్ చేయడానికి, వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాలి, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చెప్పడానికి, రైట్, ఎలా చేయాలని చెప్పడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, సలహాలు సూచనలు అనేటువంటివి ముందుకు తీసుకురావడానికి. అయితే ఈ ఆర్టికల్లో మన ఆథర్స్ ఏం చెప్తున్నారు అంటే కొన్ని ఇష్యూస్ గురించి మెన్షన్ చేయడం అనేటువంటి జరిగిందన్నమాట. ఈ ఫినాన్షియల్ డెవల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి సలహాలు అనేటటువంటివి ఇచ్చే ముందు ఎలాంటి ఇష్యూస్ని 16th ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ చేయాలి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ద 16th ఫినాన్స్ కమిషన్ విల్ హ్యావ్ టు డీల్ విత్ అనే వర్డ్తో, అనే స్టేట్మెంట్తో ఈ ఆర్టికల్ని మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగిందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దేని గురించి మెన్షన్ చేశారు అంటే ఎ స్టడీ డిక్లైన్ ఇన్ ఫండ్ షేరింగ్ టు సదరన్ స్టేట్స్. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్ ఎలొకేషన్లో వివక్ష అనేటువంటిది జరుగుతుంది. గతసారి ఏర్పడినటువంటి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చూస్తే సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రావాల్సినటువంటి మొత్తంలో డిక్లైన్ అనేటువంటి స్టడీ డిక్లైన్ అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి దీ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. ఏం జరిగింది? హారిజంటల్ డెవల్యూషన్లో, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్లో సదరన్ స్టేట్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ డేటా చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. 12th ఫినాన్స్ కమిషన్ మొత్తం రాష్ట్రాలకు సెంటర్ కేటాయించినటువంటి మొత్తంలో 19% సదరన్ స్టేట్స్కి వస్తే, వేరే 13th కదా 18కి తగ్గిపోయింది, అండ్ దాంతోపాటు 14th 17కి తగ్గిపోయింది. లాస్ట్ రీసెంట్ ఫినాన్స్ కమిషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో 15కి తగ్గిపోవడం అనేటువంటి జరిగింది. 19 నుంచి ఎంత షేర్ తగ్గిపోతుందో చూడండి సదరన్ స్టేట్స్కి, రైట్. వేరాజ్ నార్థన్ స్టేట్స్ ఏవైతేనే అవి గమనించండి, 32.666 ఉంటే వేరాజ్ 15th ఫినాన్స్ కమిషన్ 30.897 వచ్చింది. డిక్లైన్ ఉంది కానీ సదరన్ స్టేట్స్కి ఉన్నంత స్టార్క్ డిక్లైన్ అనేటువంటిది ఉందా? అంత ఎక్కువ మొత్తం తగ్గిందా ఫండ్ ఎలిగేషన్లో? తగ్గల. వెస్టర్న్ స్టేట్స్ చూడండి, ఇక్కడ లాభపడినటువంటి స్టేట్స్ చూడండి, సెంట్రల్, వెస్ట్ అండ్ హిల్లీ రీజన్స్ లాభపడడం అనేది జరిగింది. ఇక్కడ సెంట్రల్ స్టేట్స్కి వస్తే 12.726 ఫినాన్స్ కమిషన్ 12 కేటాయిస్తే, వేరే ఫినాన్స్ కమిషన్ 15కి వచ్చేటప్పటికి 14.564 పెరగడం అనేటువంటి జరిగింది రావాల్సినటువంటి మొత్తం. వెస్టర్న్ స్టేట్స్ కూడా చూడండి, లైక్ గుజరాత్ కానీ ఇవన్నీ 14.434 12th ఫినాన్స్ కమిషన్కి ఉంటే 16.207 15th ఫినాన్స్ కమిషన్కి రావడం అనేది జరిగింది, పెరగడం అనేది జరిగింది ఫండ్ ఎలొకేషన్. వేరాజ్ హిల్లీ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు గమనిస్తే 3.639 ఏదైతే ఉందో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఎలొకేషన్ 12th ఫినాన్స్ కమిషన్ ఇస్తే అది 7.353కి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా నష్టపోతున్నటువంటి, ఆఫ్ కోర్స్ నార్థన్ స్టేట్స్ యొక్క షేర్ కూడా తగ్గింది, అందులో సందేహమే లేదు. కానీ ఎక్కువ నష్టపోయినవి ఏంటి? సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి నష్టపోవడం అనేటువంటిది జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్రైమరీ కన్సర్న్స్ అనే విధంగా మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి ఫినాన్స్ కమిషన్ ఎందుకు ఇలా తగ్గించింది సార్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనాలిటీ? మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అటెన్షన్ బేజెస్ వినండి. సో ఆ రేషనాలిటీ మీకు అర్థం కావాలంటే ఫినాన్స్ కమిషన్ ఏ మెజర్మెంట్స్ని తీసుకొని, ఏ విషయాల్ని కన్సిడర్ చేసుకొని ఈ హారిజంటల్ డెవల్యూషన్ అనేటువంటిది చేపడుతుంది తెలుసుకోవాలి. డిఫరెంట్ వెయిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం గమనించాలి. సో ఫినాన్స్ కమిషన్ వేరే వేరే రాష్ట్రాలకి ఫినాన్షియల్ రిసోర్స్ని ఎలికేట్ చేసేటప్పుడు వేరే పారామీటర్స్ని చూస్తుంది. ఫస్ట్ పాపులేషన్ని చూడడం అనేది జరుగుతుంది. జనాభా ఎంత ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఎలికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉందనుకోండి, ఎకనామిక్ రిసోర్సెస్ మీద కూడా బర్డెన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి, కన్స్ట్రెంట్ ఉంటుంది కాబట్టి. అర్థమైందా? అండ్ డెమోగ్రఫిక్ చేంజ్ యాజ్ వెల్. జనాభా నియంత్రణలో కీలకమైన పాత్ర పోషించేటటువంటి రాష్ట్రాలు ఏవైతే వాటికి మేలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. అది 14th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయడం, ఈ పర్టికులర్ పారామీటర్ని కన్సిడర్ చేయడం 14th ఫినాన్స్ కమిషన్ స్టార్ట్ చేసిందమ్మా. ఓకేనా? ఎందుకంటే పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక రాష్ట్రాలకి, ఆ రాష్ట్రాలకు ఎక్కువ కేటాయిస్తే పాపులేషన్ కంట్రోల్ని బెటర్గా అచీవ్ చేసినటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అవునా కదా? సో డెమోగ్రఫిక్ చేంజ్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆలోచించడం అనేది జరిగింది.
అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి ప్రధానమైన ఇష్యూ కూడా ఇది, ఇన్కమ్ ఆర్ ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్గా మనం చెప్పొచ్చు. సో అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. సో ఎక్కువ వెయిటేజ్ చూడండి, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెయిటేజ్ దీనికే ఉండడం అనేది జరిగింది. ఫినాన్స్ కమిషన్ 1347.5 తగ్గించింది వెయిటేజ్ని, ఫినాన్స్ కమిషన్ 1450కి పెంచడం అనేది జరిగింది, ఫినాన్స్ కమిషన్ 45% పెంచడం అనేటువంటిది జరిగింది ఈ వెయిటేజ్ని. ఇంతకీ ఇన్కమ్ ఆర్ ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి సార్? ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సింప్లీ ద మెజర్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టేట్ లేదా ఎకనమిక్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టేట్. ఇట్ ఈస్ సింప్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ the highest income state with highest income in the country, ఆ స్టేట్ కి నుంచి ఒక పర్టికులర్ స్టేట్ దీన్ని రెలవెంట్ పాయింట్గా చూస్తారన్నమాట. దీన్ని ఒక రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని ఇతర రాష్ట్రాలు దీనికి ఎంత దూరంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, మనం డిఫరెంట్ వేరు రాష్ట్రాల యొక్క ఇన్కమ్ క్రైటీరియా బట్టి వాటిని ఒక టేబుల్ మీద వేసుకున్నాం. ఫస్ట్ గుజరాత్ ఉందనుకోండి, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, గుజరాత్ హైయెస్ట్ ఇన్కమ్ స్టేట్ కదా, గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లోనే ఉంది. సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ రిసోర్సెస్ డెవల్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి కాస్త తక్కువ ఇస్తారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది, తమిళనాడుకి ఇంకొద్దిగా ఆంధ్రప్రదేశ్ కంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్తో పోలిస్తే దిస్ పర్టికులర్ తమిళనాడు ఏదైతే ఉందో అది థర్డ్ ర్యాంక్లో ఉండమని జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ బీహార్ ఉందనుకోండి, బీహార్కి తమిళనాడు కంటే కాస్త ఎక్కువ ఇస్తారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, దానికంటే ఎక్కువ ఇస్తారు. కేరళ ఉందనుకున్న తర్వాత దానికంటే ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక టేబుల్ కింద చేసుకొని హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో దానికి ఎంత దాని తర్వాత ఎన్ని స్థానాల్లో అదర్ స్టేట్స్ మనం ఎంచుకున్నటువంటి మనం ఏ స్టేట్కి అయితే ఫినాన్షియల్ రిసోర్సెస్ కేటాయించాలనుకుంటున్నామో ఆ స్టేట్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అనమాట. అందుకే సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఫెయిర్ షేర్ వాటికి రావట్లేదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఉందనుకోండి, గుజరాత్ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ స్టేట్ అనుకోండి, గుజరాత్ యొక్క ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కోట్లు అనుకోండి, 10 lakh crores అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, గుజరాత్ తర్వాత మన సదరన్ ఇండియన్ స్టేట్స్ ఎంతో కొంత డెవలప్డ్, తెలంగాణ ఉంటుంది, తెలంగాణ 9 lakh crores, తర్వాత తమిళనాడు ఒక 8.5 lakh crores, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి 8 lakh crores, దాని తర్వాత కేరళ ఉందనుకోండి, కేరళ ఒక 7.5 crores. ఈ కింద నార్థన్ స్టేట్స్ ఉంటున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ, ఇవన్నీ వెరీ అండర్ డెవలప్డ్గా ఉండవనే జరుగుతుంది. సో డిస్టెన్స్ గుజరాత్తో మనం పోలిస్తే గుజరాత్ యొక్క స్థానం ఫస్ట్ ర్యాంక్లో ఉంటే ఇవి 10th 15th లేకపోతే 16th ర్యాంక్లో ఉంటున్నాయి. సో దిస్ పర్టికులర్ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా బట్టి లేదా ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్ని బట్టి యూపీకి బీహార్కి వీటన్నిటికీ ఎక్కువ కేటాయిస్తున్నారు అనమాట ఫండ్స్. అర్థమైంది. అందుకే ఈ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో చాలా నష్టపోతూ ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఎందుకు సార్ ఈ క్రైటీరియాని మరి రావడం అనేటటువంటి జరిగింది అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఒక బాగా లాభం బాగా ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి రాష్ట్రమే ఎక్కువ ముందుకెళ్ళాలి, ఇంకా వాటి దగ్గర ఫండ్స్ ఉండాలని కాకుండా అండర్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కూడా మనం సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల అక్కడ కూడా మనం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడేటట్టు చేయడం, రైట్. సో రీజనల్ డిస్పారిటీస్ లేకుండా రీజనల్ ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటే వెన్ష్యూర్ చేయాలంటే దిస్ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియాని తీసుకోవడం అవసరమే, ఫిజికల్ కెపాసిటీ క్రైటీరియాని తీసుకోవడం అవసరమే. కానీ దానివల్ల ఎక్కువగా కానీ దానికి వెయిటేజ్ చూడండి, 50% వెయిటేజ్ ఇవ్వడం అన్న వల్ల మనకి రీసెంట్గా దాన్ని తగ్గించారు, బట్ స్టిల్ దాని కారణంగా సదరన్ స్టేట్స్ నష్టపోతూ ఉన్నాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. అండ్ ఏరియాని కూడా కన్సిడర్ చేస్తారమ్మా. ఆ పర్టికులర్ స్టేట్ యొక్క ఏరియా, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ట్యాక్స్ ఎఫర్ట్స్ అంటే ఎంత ఎఫెక్టివ్గా ట్యాక్సెస్ని కలెక్ట్ చేయగలుగుతున్నాయి, ఫిజికల్ డిసిప్లిన్ అంటే అప్పులు ఎంత చేస్తూ ఉన్నాయి, లేకపోతే ఆదాయం ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి ఎలా చేస్తున్నాయి అనేటటువంటి దాని మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే సదరన్ స్టేట్స్ ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. డెమోగ్రఫిక్ చేంజ్, జనాభాని కంట్రోల్ చేయగలుగుతున్నాయి, ఫారెస్ట్ కవర్ని సిగ్నిఫికెంట్గా పెంచగలుగుతున్నాయి, ట్యాక్సెస్ని సరిగ్గా కలెక్ట్ చేయగలుగుతున్నాయి, అండ్ ఫిజికల్ డిసిప్లిన్ ఏవైతే ఉంటే వాటిని మెయింటైన్ చేయగలుగుతున్నాయి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ బికాస్ ఆఫ్ 2 parameters, ఇన్కమ్ డిస్టెన్స్, ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్ అది అండ్ పాపులేషన్ కూడా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి రైట్ షేర్, జస్ట్ షేర్ ఏదైతే ఉందో ఈక్విటబుల్ షేర్ అనేటువంటిది రావట్లేదు అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి, ఏ స్టడీ డిక్లైన్ ఇన్ ద షేర్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ టు సదరన్ స్టేట్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనం ఏం మెన్షన్ చేశారు, దిస్ ఇన్కమ్ ఆర్ ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్ అని చెప్పారు. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ద మేజర్ థింగ్. సో ఈ పర్టిక్యులర్ మెజర్మెంట్ ప్రాసెస్ వల్ల సదరన్ స్టేట్స్కి ఒక ఇన్సెంటివ్గా ఉండమనేటువంటిది జరిగింది.
అర్థమైందా? ఇవి పాపులేషన్ని కంట్రోల్ చేస్తున్నాయి, ట్యాక్స్లు బాగా కలెక్ట్ చేస్తున్నాయి, అండ్ అంతా బాగా ఉంది, అండ్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్న పాపానికి సెంటర్ గారి నుంచి వీళ్ళకి ఫండ్స్ అనేవి వస్తున్నాయా? రావట్లేదు. అర్థమైందా? తిరిగి లాభపడాల్సింది పోయి వీళ్ళు నష్టపడడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క ఇన్కమ్ వేరే వాళ్ళకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఈ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అసలు ఎలా పడితే అలాగా సెస్ అండ్ సర్చార్జీలు ఏవైతే ఉంటాయో వాటిని సెంటర్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెంచడం అనేది జరిగింది. సెస్ అంటే అడిషనల్ ట్యాక్సెస్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో సెస్ అండ్ సర్చార్జీలు పెంచడం ఏంటి సార్, మాకు అర్థం కాలేదు చెప్పండి. సో చూడండి, ఫినాన్స్ కమిషన్ 13 ఏం చేసిందంటే, అప్పుడు తన రికమెండేషన్ ఇచ్చినప్పుడు 32% ఏదైతే ఉందో అంత మాత్రమే రాష్ట్రాలకు ఇమ్మని చెప్పింది. 68% కేంద్ర ప్రభుత్వం ఉంచుకోవచ్చు అని చెప్పింది. వెరాస్ ఫినాన్స్ కమిషన్ 14 ఏం చెప్పింది, లేదు రాష్ట్రాలకి తగ్గిపోతుంది, సెంటర్ ఎక్కువ ఇన్కమ్ని ఎంజాయ్ చేస్తుంది. 42% 10% ఏకంగా పెంచింది. 42% ఎవరికి ఇవ్వాలి, రాష్ట్రాలకు ఇవ్వాలి. అండ్ సెంటర్ ఏదైతే ఉందో ఓన్లీ 58% మాత్రమే ఉంచుకోవాలని చెప్పి 14th ఫినాన్స్ కమిషన్ చెప్పడం అనేది జరిగింది. మరి సెంటర్ ఎంత పోయినట్టు, ప్రతి 100 రూపాయల్లో ఈ ఫినాన్స్ కమిషన్ 14 యొక్క డెసిషన్ వల్ల 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కోల్పోతున్నట్టు. సో కేంద్ర ప్రభుత్వం దీన్ని సూపర్సీడ్ చేయడానికి, దీన్ని అధిగమించడానికి ఏం చేసిందంటే, సెస్ అండ్ సర్చార్జీలు ఎలా పడితే అలా వేయడం మొదలుపెట్టింది. సెస్ అండ్ సర్చార్జ్ చూడండి, ట్యాక్సెస్ జనరల్ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది తప్పకుండా దిస్ ఫినాన్షియల్ రిసోర్సెస్ డెవల్యూషన్లో భాగంగా, డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి తప్పకుండా ఇవ్వాలి, ఫినాన్స్ కమిషన్ రికమెండ్ మేరకు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా ఇవ్వాలి. కానీ సెస్ అండ్ సర్చార్జీల రూపంలో ఏవైతే కలెక్ట్ చేస్తాయి, దిస్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వీటిలో కొంత మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఉండిపోతుంది. ఈ మొత్తాన్ని స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకే ఏం చేస్తున్నారు, ఇన్డిస్ప్రపోర్షనేట్గా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా సెస్ అండ్ సర్చార్జెస్ అనేటటువంటి వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాలకు ఇవ్వక్కర్లేదు కదా, మొత్తం డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి. అర్థమైందా? సో ఎలా పడితే అలాగే సెస్ అండ్ సర్చార్జెస్ని కేంద్ర ప్రభుత్వం పెంచేయడం కానీ, లేకపోతే ఈ డిసెన్సెన్సిటివ్ ఇష్యూ కానీ, లేకపోతే సదరన్ స్టేట్స్కి స్టడీగా షేర్ తగ్గడం కానీ, ఇన్కమ్ గ్యాప్ ఆర్ ఫిజికల్ కెపాసిటీ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూ 16th ఫినాన్స్ కమిషన్ వర్క్ చేయాలి. 16th ఫినాన్స్ కమిషన్ ఆ విధమైనటువంటి అడుగులు వేయాలి. ఆ విధంగా ముందుకు అడుగులు వేసి ఒక బెటర్ ఒక జస్ట్ మేనర్లో ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలొకేట్ అయ్యేటట్టు సరైన రికమెండేషన్స్తో ముందుకు రావాలనే వే ఫార్వర్డ్తో మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగిందాం. క్లారిటీ వచ్చిందా? చూడండి, ఫస్ట్ సెంట్రల్ ఐడియా ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాం. ఏంటి సెంట్రల్ ఐడియా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ 16th ఫినాన్స్ కమిషన్. కాంటెక్స్ట్ మనం మాట్లాడాం. రీసెంట్గా ప్రెసిడెంట్ 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత వేరే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇష్యూస్ అని నేను ఇక్కడ చెప్పాను. అండ్ దాని తర్వాత మనం వే ఫార్వర్డ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా సొల్యూషన్ ఏదైతే ఉందో ఏది ఇచ్చారు అది కూడా మనం మాట్లాడారు. 16th ఫినాన్స్ కమిషన్ వీటన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తూ తమ పాలసీస్తో ముందుకు రావాలి, తమ రికమెండేషన్స్తో ముందుకు రావాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సో ఈ విధంగా ఒక పర్టికులర్ ఎడిటోరియల్ని మీరు స్ట్రక్చర్ చేసుకోవాలమ్మా ఎప్పుడైనా. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు, చాలా 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 ఆస్పెక్ట్స్ మీద మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఇచ్చేటటువంటి పూర్తి బాధ్యత నాది. ఇంకోసారి మనకు తప్పకుండా నెక్స్ట్ ఒక 1 to 2 weeks ఫినాన్స్ కమిషన్ ఈ రికమెండేషన్స్ మీద ఆర్టికల్స్ అపీర్ అవుతాయి. అలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు నేను ఇంత బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్గా చెప్పాను కాబట్టి మీకు నా అవసరం ఉండకూడదు, మీ ఓన్గా అనాలిసిస్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు చిన్న టాస్క్ ఇస్తా ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు హిందూ అనాలిసిస్ సెషన్లో భాగంగా డిస్కస్ చేయనటువంటి ఒక ఒపెడ్ ఆర్టికల్ ఆర్ ఎడిటోరియల్ ఆర్టికల్ని మీరు పిక్ చేసుకోండి. నేను డిస్కస్ చేయనటువంటిది అండ్ ఒపెడ్ ఆర్టికల్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఏదైతే ఉందో నేను ఏ విధంగా అయితే మీకు నోట్స్ తయారు చేయమని చెప్పానో, స్ట్రక్చర్ చేయమని చెప్పానో ఆ విధంగా తయారు చేసుకోండి. అంటే సెంట్రల్ ఐడియా ఫస్ట్ రాస్తారు, దాని తర్వాత కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, దాని తర్వాత రిలవెంట్ డేటా ఏదైతే మెన్షన్ చేశారో ఆ రిలవెంట్ డేటా ఇప్పుడు మన టేబులర్ ఫామ్లో చూపించింది రిలవెంట్ డేటా ఈ పర్టికులర్ ఆర్టికల్కి వస్తాయి దాని గురించి రాయండి. అండ్ దాంతోపాటు ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వేరే ఇష్యూస్ని మెన్షన్ చేయండి. అండ్ ఫైనలీ వే ఫార్వర్డ్ ఆర్ సొల్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో దాన్ని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఆర్టికల్ కామెంట్ సెక్షన్లో నాకు ఇలా ఒక పర్టికులర్ ఆర్టికల్ని అనలైజ్ చేయండి, ఎంతవరకు కరెక్ట్గా చేస్తారో చూద్దాం. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాయ్ అమ్మా.